హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఇద్దరు కొడుకులు ఒక కూతురున్నా కూడా వెన్నెముకల ఉన్న భార్య పోతే ఆ మగవాడి జీవితం ఎలా అయిందో విను మిత్రమా. హోటల్ యజమాని ఒక హోటల్లో విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు విస్తరి ముందు కూర్చున్న ఒక పెద్ద ఆయన పక్కవారికి వినబడకుండా భోజనానికి ఎంత తీసుకుంటారని అడుగుతాడు. అందుకు ఆ హోటల్ యజమాని 80 రూపాయలు అంటాడు. చిరిగిన చొక్కాలోంచి మడతలు పడిన ఒక 20 రూపాయల నోటు తీసి ఆ యజమాని వైపు చేయి చాచి తడబడుతూ, వణుకుతున్న గొంతుతో, నా దగ్గర ఇంతే ఉంది, దీనికి ఎంత వస్తే అంత వడ్డించండి చాలు, వట్టి అన్నమైనా పర్వాలేదు, నిన్నటి నుంచి ఏమీ తినలేదని చాలా ఆకలిగా ఉందని అన్న పెద్ద ఆయనను చూసి ఆ యజమాని అన్ని రకాల పదార్థాలు విస్తరలో వడ్డించాడు. అప్పుడు పెద్ద ఆయన కంటి నుండి సన్నగా కన్నీళ్లు కారుతున్నాయి. అవి తుడుచుకుంటూ చిన్న పిల్లాడిలా కొద్ది కొద్దిగా అన్నం తింటున్న ఆయన పక్కనే కూర్చున్న ఇంకో వ్యక్తి, మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, జరిగిపోయిన నా జీవితం గురించి గుర్తుకొచ్చి కన్నీళ్ళు వచ్చాయని, నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయని, ముగ్గురికి మంచి ఉద్యోగాలని, నేను కూడబెట్టిన ప్రతి పైసా వాళ్ల ఉన్నతి కోసమే ఖర్చు పెట్టానని, దానికోసం నా యవ్వనాన్ని 28 సంవత్సరాల సంసార జీవితాన్ని కోల్పోయే జీవితం గడిపానని, అన్నిటికీ వెన్నెముకలా నిలబడిన నా భార్య నన్ను ఒంటరివాణ్ణి చేసి ముందే వెళ్ళిపోయిందని, ఆస్తి పంపకాలు చేయడం మొదలు పెట్టినప్పటి నుండి నా కొడుకులు కోడళ్ళు నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. అప్పటి నుండి నేను వాళ్లకు భారమయ్యాను. ఎంత ఒదిగి ఉన్నా వాళ్ళు నన్ను దూరం పెడుతూనే ఉన్నారు. నేను వృద్ధుడిని కదా, కనీసం గౌరవిస్తారని కూడా అనుకున్నాను. అది కూడా లేదు. వాళ్ళందరూ భోంచేసిన తర్వాతే నేను భోజనానికి వెళ్ళేవాడిని. అయినా అప్పుడు కూడా తిట్లు, చేత్కారాలు నాకు వినిపిస్తూనే ఉండేవి. వాళ్ళ అమ్మా నాన్న చూస్తే తిడతారేమోనని భయంతో నా మనవలు కూడా నాతో మాట్లాడేవారు కాదు. ఇంట్లో ఒకటే రోదన, ఎక్కడికైనా పోయి చావచ్చు కదా అని పగలనక రాత్రనక చెమట వచ్చి కష్టపడి కంటి నిండా నిద్రపోకుండా, కడుపు నిండా తినకుండా నా భార్య నేను కూడబెట్టి ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టిన ఇల్లది. ఆవిడ జ్ఞాపకాలతో పూర్తిగా నిండిన ఇల్లు విడిచిపెట్టి రావడానికి నాకు మనసు రాలేదు. కానీ ఏం చేయను, కోడలు బంగారం దొంగిలించానని నెపంతో దొంగని ముద్ర వేశారు. కొడుకు కోప్పడ్డాడు. ఇంకా నయం, నా కొడుకు నన్ను కొట్టలేదు. అదే నేను చేసుకున్న పుణ్యం, నా అదృష్టం. ఇంకా అక్కడే నిలబడితే అది కూడా జరగవచ్చేమో. తండ్రి పైన చెయ్యి చేసుకున్న కొడుకు అనే అపవాదు వాడికి రాకూడదని నేనే బయటకు వచ్చేశాను. నాకు చావంటే భయం లేదు. అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరి కోసం బ్రతకాలి అంటూ ఆ పెద్ద ఆయన భోజనం మధ్యలోనే లేచి తన దగ్గరున్న డబ్బును యజమాని దగ్గర పెట్టాడు. అప్పుడు ఆ యజమాని, ఈ డబ్బులు మీ దగ్గరే ఉంచండి సార్, మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి భోంచేయవచ్చు, మీకెప్పుడూ భోజనం ఉంటుందని చెప్పాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన డబ్బులు అక్కడే పెట్టేసి, మీ ఉపకారానికి చాలా సంతోషం, మీరేమీ అనుకోకండి, ఆత్మాభిమానం నన్ను విడవడం లేదు సార్, ఎంతైనా తెలుగువాడిని కదా, ఇక సెలవు అంటూ గమ్యం తెలియని బాటసారిలా వెళ్ళిపోయాడు. అందుకే పెద్దవారంటారు, ప్రతి పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండుటాకు అవ్వాల్సిందే మిత్రమా. ఎప్పుడో ఒకరోజు దానికి పట్టిన గతే మనకి పడుతుందని ఎవరూ ఆలోచించడం లేదు మిత్రమా. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు పిడికుడు అన్నం పెట్టని కొడుకులు కోడళ్ళు బ్రతికున్నా కూడా చచ్చిన వారితో సమానం మిత్రమా. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.